Hi guys, welcome to Subhash Movie Review YouTube Review channel. Here is the non-spoiler review of the film Makutam Telugu double movie review and rating. Acted by Vishal and directed by Vishal. ఇంకా ఈ మూవీ విశాల్ గారు డైరెక్షన్ చేశారు. అదేదో డైరెక్టర్ ఇంకెవరో చేసేవారు, కానీ ఏదో గొడవ అయ్యి ఆ డైరెక్టర్ వెళ్ళిపోగానే విశాల్ గారు డైరెక్షన్ చేశారు. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ విశ్వనాథన్ సన్స్ ఇచ్చాను, అగదా రేపిస్తానని రివ్యూలు ఒకేసారి ఇవ్వలేం కదండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఇంకా మన హీరో వచ్చేసి కారు కొనాలనే ఆశ ఉంటుంది. ఇంకా తర్వాత అనుకోని ఒక తలకాయ పోటులో ఇరుక్కుంటాడు. ఆ తలకాయ పోటు ఏంటి, ఆ తర్వాత ఏమైందనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా నాకు మూవీ ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, ఇంత లత్కోర్ వరస్ట్ దరిద్రానికి పరమ దరిద్రమైన సినిమా నా జీవితంలో ఎక్కడా చూడలేదు. ఇంత వరస్ట్ సినిమా అనిపించింది నాకైతే. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ సింపుల్గా మీకు ఇచ్చేస్తాను. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, విశాల్ గారు 3 వేరియేషన్స్లో చాలా బాగా చేశారు, కానీ డైరెక్షన్ మాత్రం ఎంత దారుణమైన డైరెక్షన్ అంటే బాబోయ్. విశాల్ గారు తీసుకున్న పాయింట్ చాలా బాగుంది. ఇంతకుముందు ఎవరో డైరెక్టర్ ఉండేవారంట, కానీ అతను ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు, కానీ విశాల్ గారే డైరెక్షన్ చేశారు. ఆ డైరెక్షన్ ఏంటండి, 1943లో వచ్చినా కూడా హిట్ అవ్వదు కదండి ఆ ఎగ్జిక్యూషన్కి. ఆ డైరెక్షన్లో ఒక్క సీన్ కూడా ఎగ్జిక్యూషన్ ఇంట్రెస్టింగ్ అనిపించలేదండి నాకైతే. ఇంకా అంజలి గారు ఉన్నారు, సెకండ్ హాఫ్లో ఉన్న తక్కువసేపు అయినా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, యాక్టింగ్ బాగా చేశారు. ఇంకా తర్వాత దుసారా విజయన్ అని ఒక యాక్టర్ ఉన్నారు, ఈవిడ ఫస్ట్ హాఫ్లోనే ఉన్న తక్కువసేపు అయినా బాగా చేశారు. ఇంకా తంబిరామయ్య అనే కామెడీ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగలేదు. ఇంకా అజయ్ గారు వచ్చేసి తక్కువసేపు అయినా ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా జయప్రకాష్ అనే యాక్టర్ ఉన్నది కూడా తక్కువసేపు అయినా ఇతని యాక్టింగ్, ఇతని క్యారెక్టర్ కూడా బాగుంది. ఈ మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ చాలా 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 అద్భుతంగా ఉంది. ఇంకా అదేం డైరెక్షన్ అండి విశాల్ గారు. అసలు ఇది స్వాతంత్రం రాకముందు 1943లో వచ్చినా కూడా హిట్ అవ్వదేమో ఇలాంటి ఎగ్జిక్యూషన్తో. అసలు ఆ రొటీన్ స్టోరీ తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ రొటీన్ స్టోరీని 90స్లో డైరెక్షన్ కింద చేస్తే ఎలాగండి. 20స్లో ఉన్నామండి, ఇంకా 90స్లో స్టైల్లోనే డైరెక్షన్ చేస్తే ఎలా అండి. ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యానండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి విశాల్ గారి నుంచి. స్టోరీ ఎలాగో రొటీన్ స్టోరీ అయినా నాకు పెద్ద మైనస్ కాదు, కానీ దాని ఎగ్జిక్యూషన్ కూడా మరీ దారుణంగా అనిపించిందండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి జీవి ప్రకాష్ మ్యూజిక్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ దృష్టిలో ఉంచుకొని 1/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. రేపు అగదా రివ్యూతో కలుద్దాము. అన్ని రివ్యూస్ ఒకేసారి ఇవ్వడం కష్టం కదండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.